మాజీ మంత్రి రోజాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు అందజేశారు. తిరుపతిలో ఓ నిరసన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని, ఒకవేళ హాజరు కాని పక్షంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద అరెస్టు చేయాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే నోటీసుల్లో మాజీ మంత్రి రోజాకు పోలీసులు కొన్ని సూచనలు కూడా చేశారు. రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై అక్రమ కేసులు పెట్టి నోటీసులు జారీ చేశారన్నారు రోజా. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళలపై ఓ పత్రిక అవాస్తవ కథనాలు ప్రచురించిందని, దీనికి నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేస్తే తనపై కేసు నమోదు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్దమైన హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారు రోజా. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే కూటమి ప్రభుత్వం ఇటువంటి వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ బెదిరింపులకు, అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ భయపడదని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. మాజీ మంత్రి రోజాతో పాటు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కూడా తిరుపతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళలపై ఓ పత్రిక అవాస్తవ కథనాలు ప్రచురించిందని, దీనికి నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేసినందుకు అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా అణిచివేయాలని చూడటం సరికాదన్నారు. రాజకీయ కక్ష సాధింపుతో కేసులు నమోదు చేసి ప్రతిపక్ష నాయకులను వేధించడం కూటమి ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ఆర్కే రోజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు వీటిని అందజేశారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు కోసం తనపై ఈ అక్రమ కేసు బనాయించిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు.